పార్ట్ 1లో చెప్పాను కదా, డెంటల్ కవర్ ఉండడం ఇంపార్టెంట్ కాదు. యాక్చువల్గా దాంట్లో ఏ ట్రీట్మెంట్స్ కవర్ అవుతాయో ఇప్పుడు చూద్దాం. మోస్ట్ ఆఫ్ ద ఇన్సూరెన్సెస్ కవర్ చేసేవి బేసిక్ డెంటల్ చెకప్ ఉంటుంది, టీత్ క్లీనింగ్ అండ్ ఫ్యూ రెస్టరేషన్స్ వరకే కవర్ చేస్తాయి. మెయిన్గా ఏవేమి కవర్ చేయవు అంటే బ్రేసెస్, ఇంప్లాంట్స్, ఎనీ గమ్ సర్జరీస్ అట్లాంటివి కవర్ చేయవు. సో బట్ కాస్ట్లీ ట్రీట్మెంట్స్కి వస్తే మెటల్ బ్రేసెస్, ఎలైనర్స్, జిర్కోనియా క్రౌన్స్ ఆర్ ఎనీ స్మైల్ మేకోవర్స్ అనేది మీకు ఇన్సూరెన్సెస్లో కవర్ అవ్వవు. మేజర్ ట్రీట్మెంట్స్ అంతా మీ పాకెట్ నుంచే కవర్ చేసుకోవాలి. ఇక్కడ ఇంకో క్యాచ్ ఉంది, ట్రీట్మెంట్స్ కూడా లిమిట్ ఉంటుంది. సో నా సజెషన్ ఏంటంటే ఎర్లీ స్టేజెస్లోనే ట్రీట్మెంట్ చేయించుకోండి, రెగ్యులర్ చెకప్కి వెళ్ళండి అండ్ ఎర్లీ చెకప్ ఈక్వల్ టు లో కాస్ట్. ఇన్సూరెన్స్ మీద డిపెండ్ అవ్వకండి. రైట్ టైంలో కానీ ట్రీట్మెంట్ చేయించుకుంటే చాలా మనీ సేవ్ చేసుకుంటారు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద ఇన్సూరెన్స్ అని కమెంట్ చేయండి, మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు.